ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలోనూ 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆక్షేపించారు. ఇందుకోసం బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి అవినీతికి పాల్పడిందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్ మోడల్ పేరు హర్యానా ఓటర్ల జాబితాలోకి ఎలా వెళ్లిందని రాహుల్ ప్రశ్నించారు. ఒకే పేరు ఫోటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందని నిలదీశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో మాదిరే హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగినట్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగినట్లు ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి 25 లక్షల ఓట్లను దొంగిలించారని ఆక్షేపించారు. ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనన్నారు. హర్యానాలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదన్నారు. ఫేక్ ఫోటోలతో 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటోతో 2 బూతుల్లో 223 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తప్పుడు చిరునామాలతో 93,000కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల ఓట్లను కావాలనే జోడిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అందువల్లే హర్యానాలో తాము గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు కూడా 22 ఓట్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ఆమె ఫోటోతో వివిధ పేర్లు, వయసులతో ఓట్లు సృష్టించారని వెల్లడించారు. టోటల్ డిఫరెన్స్ ఇన్ ఓట్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ 1.18 lakh votes across the state. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names: Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph, and she's one of 25 lakh such records in Haryana. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సమయంలో ఈసీ ఏం చేస్తోందని రాహుల్ ప్రశ్నించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. ఈసీ తలుచుకుంటే నకిలీ ఓట్లను సెకండ్లలోనే తొలగించేదని, బీజేపీకి లబ్ధి కలిగించేందుకు ఎన్నికల అధికారులు ఈ విషయాలను పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో ఓటు వేసిన వేలాది మంది హర్యానాలోనూ ఓటు వేశారని తెలిపారు. ఓట్ల దొంగలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ ధ్వంసం చేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు.